శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. శ్రీరామకృష్ణులు పరమహంస అనేవారు భక్తులు ఎక్కువగా గుమిగూడిన ప్రదేశాల్లో భగవద్ ఉద్దీపన కలుగుతుంది అని ఈ 3 రోజులు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీరందరూ రామకృష్ణుల శారదామాత ఆ భావదారులో ఎంతో ఆనందాన్ని పొందారు. ఇందులో భాగంగా మరొక్కసారి అమ్మ గురించి ఎంత విన్నా తనివి తీరందే కొన్ని సంఘటనలు మనం అనుధ్యానం చేద్దాము. శ్రీరామకృష్ణులు ఎన్నో రకమైనటువంటి సాధనలు చేశారు, ఎంతో కఠిన సాధనలు. వారి శిష్యులు కూడా జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో అనేక తపశ్చర్యలు సాధనలు చేశారు. అయితే శారదామాతను చూస్తే మనకు అనిపిస్తుంది అలా సంసారాన్ని త్యజించి సర్వకర్మల్ని త్యజించి మనకి సాధన చేసినట్టుగా ఎక్కడ అనిపించదు. ఒక సాధారణ గృహిణిలా మనకి అనిపిస్తారు. అయితే అమ్మ తనదైన పద్ధతిలో ఆదర్శ కర్మయోగినిగా, జ్ఞాన యోగినిగా మనకి కనిపిస్తారు. ఆమె ఈ విధంగా మనకి ఒక ఆదర్శ జీవనాన్ని చూపించారు. ఒక స్థిత ప్రజ్ఞరాల తర్వాత సమదర్శిత్వంతో ఏ విధంగా ఉండాలనేది అమ్మ మనకి చూపించారు. సాధన పదంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఆస్తిక్య భావం, ఉదారత, అందరి పట్ల సుఖ దుఃఖాల పట్ల ఏకీభూతం అవటం అనేది మనకి కనిపిస్తుంది. శారదమ్మలో ఈ గుణాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అయితే ఇవి క్రమక్రమంగా మనం వీటి వికాసాన్ని ఎంతలా చూస్తామంటే సర్వ మానవాళి పట్ల కూడా ఇవి వ్యాపించాయి. అమ్మ 5 సంవత్సరాల వయసులో శ్రీరామకృష్ణులతో వివాహం జరుగుతుంది. అయితే 18 సంవత్సరాల వయసు వరకు కూడా ఆమె శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళరు. దీనికి 2 కారణాలు. ఒకటి, రామకృష్ణులు సాధనలో మునిగి ఉండటం. రెండవది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు చంద్రమణిదేవి ఆమెని తీసుకువెళ్ళరు. అయితే 14 సంవత్సరాల వయసులో ఒకసారి రామకృష్ణులు కామార్పుగురికి రావడం జరుగుతుంది. అప్పుడు శారదాదేవిని చంద్రమణి కామార్పుగురు తీసుకువస్తారు. అయితే శారదాదేవి రామకృష్ణ ఏ విధంగా చూశారంటే ఎప్పుడు కూడా ఆయన గ్రామస్తులతోటి భగవత్ ప్రసంగాలు చేయటం, సంకీర్తనలు చేయటం, వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు భగవత్ ప్రసంగాలు చెప్పటం, ఈ విధంగా ఒక ఆనందమైన పురుషునిగా ఆమె చూస్తారు. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల వ్యవధిలోనే ఆమె వింటారు శ్రీరామకృష్ణులు పిచ్చివాడయ్యారు. ఈ వార్త ఎంతగా వ్యాపిస్తుందంటే కామార్పుగురు చేరంబాటిల్లో శారదమ్మ గృహంలోంచి బయటకు వస్తే ఎక్కడ సానుభూతి వినాలో లేకపోతే సంతాపం వినాలో తెలియని పరిస్థితి. అయితే ఒక సాధారణ మహిళ అయితే చాలా ఉద్విగ్నం అవ్వాల్సిన పరిస్థితి. అమ్మ ఉద్విగ్నులయ్యారు. కాకపోతే ఆమెలోని విచక్షణ, సాత్విక గుణం ఆమెను ఆలోచింపు చేశాయి. ఆమె అనుకుంటారు, అంత ఆనందంగా చూసిన శ్రీరామకృష్ణుని పిచ్చివాడు అయి ఉంటారా? నేను దీని నిజాలు తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా పిచ్చివాడు అయి ఉంటే నా కర్తవ్యం నేను వారికి వెళ్ళి సేవ చేయడం అని అనుకుంటారు. ఇక్కడ ఆమెలోని కర్తవ్య నిష్ట మనం కర్మయోగంలో మొదటి సోపానంగా చూస్తాము. తర్వాత మనకి నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, స్మరణం అన్నతో పాటు మహత్కృప, భగవత్ కృప ఉండాలి. అలా ఉన్నప్పుడు తదేవ సాధ్యతం అంటారు, భక్తిని సాధించాలి అని చెప్పి. శారదామాత కూడా ఆమెకి ఈ భగవత్ కృప అనేది కలిగింది. తోడలో జయరంబాటి నుంచి దక్షిణేశ్వరానికి బయలుదేరుతారు. అమ్మకి జ్వరం వస్తుంది. ఆమె చాలా బాధపడతారు. ఎంతో తొందరగా దక్షిణేశ్వరం వెళ్దాం అనుకుంటున్నారు, మధ్యలో జ్వరం రావటంతో బాధపడతారు. అప్పుడు కాళీమాత కళ్ళలో కనిపించి, నువ్వు బాధపడుకు,
నేను నీకోసం అన్నీ అక్కడ ఏర్పాటు చేసి ఉంచాను అని చెప్తారు. ఈ విధంగా భగవత్కృప అనేది ఆమెకి లభించింది. అయితే ఇది ఎలా సాధించారు అమ్మ అనేది, శ్రీ రామకృష్ణుడికి దక్షిణేశ్వరం ఎలా సాధన స్థలమో శారదామాత కూడా అలాగే సాధన స్థలం. ఇక్కడ గురువుగా శ్రీరామకృష్ణుడు, శారదమ్మకి భర్త కంటే రామకృష్ణుడు ఒక గురువుగా దైవంగానే అనే ఆజీవనం చూశారు. గురువుగా మరి ఆయన అలా స్వీకరించారు శారదమ్మని. మొదట ఆమె చికిత్సకు ఏర్పాట్లు చేసి 6 నెలలు తమ గదిలోనే ఉండమని చెప్తారు. ఈ 6 నెలల్లో శారదామాతకి శ్రీరామకృష్ణుని అర్థం చేసుకుంటానికి చక్కటి అవకాశం లభించింది. ఆయన ఎల్లప్పుడూ కూడా భావ సమాధుల్లో ఉన్నారు. రాత్రి అంతా కూడా దివ్య పారవశ స్థితిలోనూ భగవన్నామం చేయడంలోనూ గడిచిపోయేది. ఇది చూసి అమ్మకు తెలుస్తుంది, ఈయన పిచ్చివాడు కాదు, కాకపోతే ఈయన కలిగింది భగవంతుని పట్ల పిచ్చి అని చెప్పి అమ్మ అర్థం చేసుకుంటారు. శ్రీరామకృష్ణుడు కూడా ఆమెని చక్కగా ఆహ్వానించిన తర్వాత ఆమెకి అక్కడ ఉన్న పరిస్థితులకి అక్కడ శిక్షణ ఇస్తారు, ఏ విధంగా మసలుకోవాలి ఏంటన్నది. అయితే ఆయన గురువుగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆమెకి పరీక్షలు కూడా పెట్టారు. ఇవేంటంటే శ్రీరామకృష్ణుడు ఎప్పుడు కూడా కామిని కాంచన త్యాగాల గురించి చెబుతూ ఉండేవారు. ఈయన శారదామాతను అడుగుతారు, నువ్వు నన్ను సంసారంలోకి దింపడానికి వచ్చావా అని అడుగుతారు. అయితే అమ్మ ఏం చెప్తారంటే, ఏమాత్రం కూడా ఆలోచించకుండా, లేదు నేను మీకు ఈ కార్యక్రమంలో నేను సహాయం చేయడానికి వచ్చాను అని చెబుతారు. ఈ విధంగా ఆమెకి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉన్న అభిరుచి మనకి తెలుస్తుంది. ఇంకొక పరీక్ష, ఆయన దగ్గరికి ఒక ధనవంతులు వస్తారు, ఆయన కొంత డబ్బు ఇవ్వబోతారు. అయితే రామకృష్ణుడు ఎప్పుడు కూడా ధనాన్ని ముట్టుకోలేకపోయేవారు. ఆయన శారదామని అంటారు, నీకు కావాల్సిన తీసుకో, చాలా అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి. అప్పుడు శారదామ్మకు అంటారు, చాలా చేయమాత్రం చేయించలేదు పొందకుండా వివేకంతో చెప్తారు, చూడండి ఇక్కడ నేను ఈ ధనాన్ని తీసుకుంటే ఇక్కడ అవసరాలకు ఉపయోగిస్తాను, అంటే మీ అవసరాలకు ఉపయోగించినట్లే కదా, అందుకని ఇది నాకు కూడా అవసరం లేదు అని చెప్తారు. ఈ విధంగా కామిని కాంచన త్యాగాన్ని శారదామాత మనకి చూపిస్తారు. వీటితో పాటు అంటే ఈ వివేకం వైరాగ్యపూరితమైనటువంటి మనస్సు శారదమ్మ కలిగి ఉన్నారు. ఈ వివేక వైరాగ్యాలతో పాటు మనం శమదమాది షట్సం భక్తి సాధనకు అవసరమైనగా చెప్తారు. ఇవి శారదమ్మ సొంతం. ఈ శమదమాది అంటే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాల యొక్క సంయమం. వీటితో ఉపరతి అంటే ఈ మనస్సుని భగవంతుని వైపు తిప్పటం అనేది. ఆ తర్వాత తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ తితిక్షని శంకరాచార్యులు గారు సహనం సర్వభూతానం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం అని చెప్తారు. అంటే ఏ పరిస్థితులైనా సరే, ఎలాంటి దుఃఖాలు అయినా సరే బాధపడకుండా విలపించకుండా దాన్ని తీసుకోవటాన్ని తితిక్ష అంటారు, సహించటాన్ని తితిక్ష అంటారు. శారదామాత ఇవన్నీ కూడా 2 విధాలుగా చూపిస్తారు ఆమె జీవనంలో. దక్షిణేశ్వరంలో 13 సంవత్సరాలు ఆమె రామకృష్ణునితో పాటు సేవ చేస్తూ ఉంటారు. అక్కడ ఒకటి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ సర్దుకుని భక్తులకి సేవ చేయడం, రెండవది అక్కడ పరిస్థితులకి ఏమాత్రమైనటువంటి విలాపం లేకుండా ఎంతో ఆనందంగా చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆమె తమ సాధన సంపత్తి చూపిస్తారు. ఒక చిన్న 8 అడుగుల గది దక్షిణేశ్వరం వెళ్ళిన వాళ్ళకి తెలుసు అది ఎంతటి చక్కటి పుణ్యస్థలము. ఆ 8 అడుగుల చిన్న గదిలో సరంజామా అంతా సర్దుకునేవారు. భక్తులకి అనవరతం వచ్చేటువంటి భక్తులకి సేవ చేస్తూ ఉండేవారు. అంత చిన్న గుమ్మం, ఆమె తల ఎత్తి నడవడానికి కూడా ఉండేటటువంటిది కాదు. తర్వాత ఇంకా ఎవరైనా మహిళా భక్తులు వచ్చినా సరే ఆమెతో పాటు ఆ గదిలోనే పడుకునేవారు. ఇంకా భక్తులు ప్రసాదం బరండాలో పెట్టి వాళ్ళు వచ్చేదాకా ఆమె చూస్తూ ఉండేవారు, కాపలా కాస్తూ ఉండేవారు. ఈ విధంగా 3 గంటలకు ఆమె తెల్లవారుజామున బయటకు వచ్చి గంగా స్నానం చేస్తే మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఆమెకు బయటికి రావడానికి ఉండేది కాదు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు ఈమెని చూడలేదు అనేవారు.
అంత గోప్యంగా అమ్మ సేవ చేస్తారు అక్కడ. అంటే శ్రీరామకృష్ణుల సేవకు, అక్కడ భక్తుల సేవకు ఏ విధమైనటువంటి త్రుటి రాకూడదు, ఇదే ఆమెలోని శ్రద్ధగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సేవా సాధనతో పాటు అమ్మ జపధ్యానాలు కూడా చేసేవారు. 3 గంటలకు లేచి స్నానం చేసి 5 గంటల వరకు జపానికి కూర్చునేవారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకుని భక్తుల సేవలను, శ్రీరామకృష్ణుల సేవలను, అత్తగారి సేవలను ఉండేవారు. ఆమె ఒక్కొక్కసారి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మహిళా భక్తులు చూసేవారు బాహ్య స్మృతిని కోల్పోయి ఆమె దివ్య పారవస్య స్థితులను పొందుతూ ఉండేవారని. ఇంకా వెన్నెల రాత్రుల్లో ఆ నహబత్ మెట్ల మీద కూర్చొని ఆమె ధ్యానమగ్నం అయ్యేవారు. ఎక్కడి నుంచో ఒక పిల్లలకు వినిపిస్తూ ఉంటే ఆ శబ్దం ఏదో భగవంతుడి నుంచే వచ్చింది అనే అనుభూతి ఆమెకి కలిగేదట. భగవంతుడిని చూడాలి అని మనస్సు ఆటుపాటు చెందేది. ఈ విధంగా ఆమె చాలాసార్లు భావ సమాధిలోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణ కూడా అనవర్థం భావ సమాధిలోకి వెళ్ళేవారు. దక్షిణేశ్వరంలో ఆయన గదిలో ఆయనతో ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు రాత్రి అంతా కూడా ఆయన భావ సమాధిలో గడిచిపోయేది. అది చూసి ఈమెకు భయం వేసేది శారదమ్మకి. అయితే రామకృష్ణుడు ఆమెకి ఏ సమాధి చెందితే ఎలాంటి మంత్రం చెప్తే ఆయన బాహ్య స్మృతి కలుగుతుంది అనేది బోధించారు. వివిధ దేవి దేవతల మంత్రాలను కూడా అమ్మకి బోధించారు. తర్వాత యోగ శాస్త్రంలో శరీరంలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా గీసి వాటి అనుభూతుల్ని ఇవన్నిటిని కూడా శారదమ్మకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా శారదమ్మ తమ సాధనను ఎంతో గోప్యంగా చేశారు. అయితే రామకృష్ణులు వాళ్ళ సాధన విషయాలన్నీ కూడా తర్వాత రోజుల్లో బయటికి చెప్పటం వల్ల అందరికీ తెలిసాయి. అక్కడికి ఎంతో మంది గొప్ప వ్యక్తులు వచ్చేవారికి సాధనలో సహాయం చేసేవారు. శారదమ్మను ఈ విధంగా కనిపించదు. ఆమె ఇవంతా కూడా ఎంతో గోప్యంగా చేసేవారు అనమాట. ఒకరోజు శారదమ్మత వీరు ఎంత గోప్యంగా చేసేవారంటే ఈ సాధన బయటికి ఈ ప్రకాశం అనేది మనకి కనిపించేది కాదు. శ్రీరామకృష్ణులు అనేవారు ఒక చిన్న చెరువులో కనుక ఒక ఏనుగు ప్రవేశిస్తే ఆ చెరువు నీరంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అదే ఒక నదిలోకి ఒక ఏనుగు ప్రవేశిస్తే 1-2 అలలతో అది ఆగిపోతుంది అని. శారదమ్మ కూడా అలాంటి గంభీరమైనటువంటి నది. అందుకని ఆమె సాధన విషయాలన్నీ కూడా ఎంతో గోప్యంగా, ఆమె అనుభవాలు కూడా అలా గోప్యంగానే ఉండేవి. మనకి ఇదే ఉదాహరణ, ఫలహారిణి తల్లి పూజ జరుగుతుంది. ఆ రోజు రాత్రి శ్రీరామకృష్ణుడు ఆమెలో దేవిని జాగృతం చేసి తమ సాధనా వృత్తాన్ని అంతా కూడా అర్పిస్తారు. ఆ పవిత్రాసనం మీద కూర్చొని అమ్మ దివ్య పారవస్య స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ రాత్రి అంతా కూడా బాహ్య స్మృతి రాకుండా గడిచిపోతుంది. అయితే ఈ ఉదయం చూస్తే మళ్ళీ అంతా మామూలుగానే సాధారణ గుర్తుండగానే ఉన్నారు. ఆమె అంత ఇదిగా ఎక్కడ కూడా బాహ్య ప్రకాశం లేకుండా ఉండేవారు. శ్రీరామకృష్ణులకి గొంతులో వ్రణం వేస్తుంది. అంటే జీవితంలో ఎడబాట్లు అనేవి జీవనపు అశాశ్వతత్వాలు మనకి తెలియజేస్తాయి. వారిని శాంపపూర్, కాశీపూర్కి తీసుకువెళ్తారు చికిత్స కోసం భక్తులు. అయితే భక్తులు ఎంత శిష్యులు ఎంత సేవ చేస్తున్నారో శారదమ్మకి సేవ కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పాలి మనం. ఎందుకంటే అన్ని రకాల పరిస్థితులతో అక్కడ సర్దుకుని రామకృష్ణుడికి సేవ చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఆమె శ్రీరామకృష్ణుడు వ్యాధి గురించి బాధపడుతూ ఉంటారు. ఇంతలోకి ఆమెకి కాళీమాత దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చి ఆమె మెడ ఉంచుకున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మ ఎందుకని మెడలో ఉందని అడిగితే అక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంది అని చెప్తారు. అంటే రామకృష్ణుడికి ఏది వ్యాధి అయితే వచ్చిందో అది నాకు వచ్చిందో అని చెప్తారు. ఈ విధంగా శారదమాత రామకృష్ణుని కాళికాదేవిని అభిన్నంగా చూస్తారు. అయితే తమ చివరి ప్రయత్నంగా ఆమె తారకాశ్రమం వెళ్తారు. తారకాశ్రమంకి వెళ్ళి అక్కడ 2 రోజులు ప్రాయోపవేశం చేద్దాం అనుకుంటారు. ఆ 2 రోజులు గట్టిగా ఉపవాసం చేస్తారు. ఆహారం మంచినీళ్ళు తీసుకోకుండా శివుడి ధ్యానంలో ఉంటారు. ఆమె ఆ స్థితిలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒకసారి ఆ ధ్యానంలో కనిపిస్తుంది. ఏదో ఒక కుండలో దొంతర పెట్టుకుంటే
దాన్ని కర్రతో హఠాత్తుగా కొడితే ఎలా శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వినిపిస్తుంది. ఆమె అనుకుంటారు. వెంటనే ఆ శబ్దం ఆమెల్లోంచి ఒక మాయ త్వరని తొలగించి వేసింది అనిపించింది ఆవిడకి. ఆ అనుభూతి ఎవరు భర్త ఎవరు భార్య అని అనుకుంటారు. వెంటనే ఆమెకి ఆ వైరాగ్యంతో తిరిగి రామకృష్ణుల దగ్గరికి వచ్చేస్తారు. అయితే రామకృష్ణులు తమ అవతార కార్యాన్ని కొనసాగించమని చెప్పి శారదామాతని కోరుతారు. దీనివల్ల కూడా ఆమె అర్హత మనకి తెలుస్తుంది. ఈ విధంగా శారదామాత శ్రీరామకృష్ణుల సేవ, భక్తుల సేవ ఈ ఒక భక్తి మార్గంలో మనకి కనిపిస్తారు. అయితే ఈమె జపతపాదులు అక్కడితో ఆగిపోలేదు. శ్రీరామకృష్ణ నిర్యాణానంతరం కాశీకి తీర్థయాత్రలకు వెళ్తారు. అక్కడ కాశీలో ఒక 10 రోజులు ఉంటారు. ఒకరోజు విశ్వనాథుడి గుడికి వెళ్ళి అక్కడ ఆరతి చూస్తూ ఉంటే అమ్మకి శ్రీరామకృష్ణ దర్శనం అవుతుంది. ఆరతి తర్వాత అడుగడుగా బయటకు వచ్చేస్తారు. అది చూసి తర్వాత వాళ్ళు అడుగుతారు భక్తులు, ఎందుకమ్మా అమ్మ ఇప్పుడు చాలా నెమ్మదిగా నడిచేవారు, ఎందుకమ్మా అంత త్వరగా వచ్చేసామంటే శ్రీరామకృష్ణ నా చేపట్టుకుని తీసుకుని వచ్చారు అని చెప్తారు. మనకి భక్తి యొక్క వివిధ రూపాలు నారద భక్తి సూత్రాల్లో చెప్పబడతాయి. ఇందులో దాస్యాశక్తి, శాంతాశక్తి, పూజాశక్తి ఇవన్నీ కూడా అమ్మ దక్షిణేశ్వరంలో ఉండగానే మనం చూస్తాము. ఇక నుంచి అమ్మ జీవితంలో పరమ విరహాశక్తి, తన్మయాశక్తి, ఆత్మ నివేదనాశక్తి ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. గురుదేవుల ఎడబాటు ఆమె తట్టుకోలేకపోతారు. భక్తులతో పాటు బృందావనానికి వెళ్తారు. రాధాదేవి శ్రీకృష్ణుడికి ఎంత విరహాన్ని అనుభవించేదో అలాగే శారదామాత కూడా శ్రీరామకృష్ణుడి గురించి విలపిస్తారు. ఆమె ఎంతగా విలపిస్తారంటే ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది. అది చూసి శ్రీరామకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షంగా ఆమెకి కల్పించంటారు, నువ్వు ఎంత ఎంతగా బాధపడుతున్నావు, నేను ఈ గది నుంచి ఆ గదిలోకి వెళ్ళాను అంతే అని చెప్తారు. ఈ తర్వాత తరచుగా శ్రీరామకృష్ణ ఆమెకి కనపడటం అనేది జరుగుతుంది. దాంతో ఆమె దుఃఖం ఉపశమనించి దివ్య పారవశ స్థితులు కలగడం మొదలు పెడతాయి. ఇక్కడ మనం ఆ తన్మయ శక్తి అనేది చూస్తాము శ్రీరామకృష్ణుడితోటి. ఆమె ధ్యానంలో ఉంటే మొహం అంతా కూడా దోమపంటతో నిండిపోయేదట. ఆ తర్వాత ఆ యమున నది తీరంలో ఆమె ఎంతో వేగంగా నడిచేవారట ఆ పరమ భావంతో. వెనకాల యోగంలో వీళ్ళందరూ కూడా ఆవిడ కోసం పరిగెట్టి వచ్చేదన్నమాట. ఒక్కొక్కసారి ఆమె భావ సమాధులుగా వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణులాగే అందరికీ అనిపించేవారట. శ్రీరామకృష్ణ వచ్చాగా ఎలా తింటారో అలా తినేవారు. అప్పుడు ఎవరైనా అమ్మాయిని ప్రశ్నలు అడిగితే ఆ విధంగానే సమాధానం చెప్పేవారట. ఈ విధంగా తాదాత్మ్యం అనేది మనకి అమ్మ జీవితంలో కనిపిస్తుంది. ఎవరైనా పేరు అడిగితే శివుడు అని చెప్పేవారట. అమ్మకి రామకృష్ణుడు శివుడు. ఆమె తన పేరు చెప్పట్లేదు, తనలో రామకృష్ణుడే ఉన్నారు, రామకృష్ణమయ్యి శివుడు అని చెప్పేవారు అనమాట. ఈ విధంగా మనకి ఆ తన్మయాశక్తి అనేది కనిపిస్తుంది. అయితే ఈ తీర్థయాత్రలు అయిపోయాక అమ్మ 1 సంవత్సరం పాటు కామార్పుగుడిలో ఉంటారు. ఈ కామార్పుగుడిలో ఉన్నప్పుడు మనకి ఆమె యొక్క ఆత్మ నివేదనా శక్తి అనేది మనకి కనిపిస్తుంది. ఆ కామార్పుగుడిలో అమ్మకి ఎప్పుడు కూడా శ్రీరామకృష్ణుడు కనిపిస్తుంటారు వల్ల నేను ఎప్పుడు వింతతువు అనే భావన కలగలేదు. అయితే గ్రామవాసులందరికీ కూడా లోకాచారం ప్రకారం ఇదంతా వేరేగా అనిపించేది. ఇంచుమించు అమ్మని వెలివేసినట్టుగానే చూసేవారు. అయితే శారదామాత మాత్రం శ్రీరామకృష్ణ చెప్పిన మాట పట్టుకుని ఆ కామార్పుగుడిలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ అక్కడ సాధన చేస్తారు. 9 నెలలు సాధన చేస్తారన్నమాట. ఏ మతమైనా సరే, ఏ మార్గంలో అయినా సరే ఈ పేదరికం అనేది ప్రతి మతం కూడా అంగీకరిస్తుంది సాధన మార్గంలో. ఎందుకని ఈశ్వర నిర్భరత అనేది కలుగుతుంది కనుక. ఈ విధంగా అమ్మ ఆ కామార్పుగుడిలో సాధనమై జీవితం గడుపుతారు. ఆ ధాన్యం ఆమె స్వయంగా దంచుకుని ఆకుకూర విత్తనాలు వేసుకుని అన్నంలో ఉప్పు కూడా లేకుండా చిరిగిన చీరకి ఊడి వేసుకుని అంతటి దారిద్ర్యం ఉంటే కూడా ఎవరి వద్ద ఆమె ఎప్పుడు ఏమీ ఆశించలేదు. మొత్తం జీవితం జప ధ్యానాలతో అప్పుడు గడిపారు.
అయితే ఇలా జరుగుతుండగా శ్యామసుందరి మాతకి ఈ విషయం తెలుస్తుంది. ఆమె భక్తులకి కబురు పంపుతారు. తర్వాత భక్తులు వచ్చి ఆమెని కలకత్తాకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ కలకత్తాకు వెళ్ళాక కూడా అమ్మకు ఒక స్థిర నివాసం ఏర్పరిచే వరకు శారదానంద మహారాజు తర్వాత ఉద్బోధన గృహం కట్టిస్తారు. అంతవరకు కూడా ఆమె నీలాంబర్ బాబు ఇంట్లో కానీ లేదా మాస్టర్ మహాశైలి ఇంట్లో కానీ ఉంటూ ఉండేవారు. ఒకసారి ఈ బలరాం బాబు ఇంట్లో కానీ మాస్టర్ మహాశైలి ఇంట్లో కానీ ఉంటూ ఉండేవారు. బలరాం బాబు ఇంట్లో ఉండగా ఒకరోజు అమ్మకి దేహాతీత అవస్థ కలుగుతుంది. అమ్మ చాలాసేపు ధ్యానంలో ఉండిపోయి ఆ తర్వాత ఎప్పుడైతే ధ్యానం నుంచి కిందకు వస్తుంటారో అప్పుడు అనుకుంటారట, తర్వాత రోజుల్లో చెప్తారు, ఏమిటిది ఇంత వికారమైనటువంటి దేహంలోకి నేను ప్రవేశించాలా అని ఆమె అనుకుంటారు. అలాగే నీలంబర్ బాబు ఇంట్లో ఉండగా కూడా అమ్మ, యోగిని మా గోరమ్మ వీళ్ళందరూ కూడా ధ్యానంలో ఉంటారు. ఈ ధ్యానంలో ఉన్నప్పుడు యోగిని మా ధ్యానం అయ్యాక చూస్తారు అమ్మ ఇంకా కూడా నిశ్చల ధ్యానంలోనే ఉన్నారు. చాలా సేపు అయిన తర్వాత ఆమె అడుగుతూ ఉంటారు, యోగి నా కాళ్ళు ఎక్కడ, నా చేతులు ఎక్కడ అని అడుగుతున్నారట. అంటే అమ్మకి నిర్వికల్ప సమాధి అనేది కలిగింది అనమాట. ఇక్కడ ఉండగానే అమ్మ పంచాగ్ని తపాన్ని కూడా చేస్తారు. చుట్టూ పిడకలతోటి 4 వైపులా మంట పెట్టుకుని సూర్యుడిని 5వ అగ్నిగా ఉంచుకుని ఈమె తపస్సు చేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇది అయ్యాక అమ్మ శ్రీరామకృష్ణుల పట్ల ఆమె కలిగిన ఎడబాటుకి ఆ తాపం దీంతో చాలా అరిదని చెప్తారు. తర్వాత భక్తులు అడుగుతారు, అమ్మ మీరు ఇంత తపస్సు చేయాల్సిన అవసరం ఉంది అని. అంటే అప్పుడు శారదమ్మ చెప్తారు, చూడు నాన్న, లేకపోతే అందరూ ఆమె వచ్చి ఏం చేశారు, మనకులాగే తిన్నారు కొడుకున్నారు అని అంటారు, అందుకని చేశాను అంటారు. ఇంకా చెప్తారు, తర్వాత వచ్చిన భక్తులందరూ ఇంత తీవ్రమైన సాధన చేయలేరు, వాళ్ళ కోసం నేను చేయాలి అని చెప్తారు. అయితే ఇవంతా అమ్మని ఒక భక్తి యోగిలా మనం చూస్తాము. ఈ తర్వాత నుంచి స్థిర నివాసం ఏర్పడ్డాక ఉద్బోధన హౌస్లోని జయరాంబాటిలోనూ అమ్మ తిరుగుతూ ఉండేవారు. వసంత లోకహితం చరంత అన్నప్పుడు ఎక్కడ ఏం అవసరం అయితే అప్పుడు జయరాంబాటికి వెళ్తూ ఉండేవారు, మళ్ళీ ఉద్బోధన హౌస్కి వస్తూ ఉండేవారు. అయితే ఒకవైపు ఏమే కుటుంబ పెద్దగా, మరొక వైపు సంఘజన్నిగా ఉంటూ ఉండేవారు. కుటుంబ పెద్ద అంటే ఆమె తీసుకొని బాధ్యత లేదు. మేనకోడళ్ళ దగ్గర నుంచి మేనమామ వరకు అందరి బాధ్యత ఆమె నిర్వర్తించారు. ఆ తర్వాత బెంగాలీలో ఒక రైమింగ్ వర్డ్ ఉంది, చాగల్ పాగల్ అని. చాగల్ అంటే మేక, పాగల్ అంటే పిచ్చివాళ్ళని. అమ్మ సంసారంలో అందరూ ఉన్నారు, అమ్మ సంసారంలో అందరికీ చోటు ఉంది. ఎన్ని కుటుంబాల్లో ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మ సంసారంలో మనకు కనిపిస్తారు. వీళ్ళందరి మధ్యలో కూడా అందరికీ ఒక స్థానాన్ని ఇస్తూ అమ్మ సామరస్యంగా తన జీవితాన్ని గడిపారు. దీన్ని మనం స్థితప్రజ్ఞ లక్షణంగా చెప్పుకోవచ్చు. మేనకోడళ్ళు వాళ్ళు డిమాండ్స్కి ఎప్పుడు కూడా ఆప్ అనేది ఉండేది కాదు. అలాగే మరదళ్ళు ఎప్పుడు అమ్మ దగ్గరకు వచ్చిన కానుకల పట్ల వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టి ఉండేది. అలాగే తమ్ముళ్ళు అమ్మ నుంచి ఎంత లాభం పొందామని చూస్తూ ఉండేవారు. అయితే వీరందరి మధ్య ఎలా ఉండేవారంటే మనకి భగవద్గీతలో చెప్తారు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ భారతం అనగతాను. అంటే ఎవరైతే ఏ విధమైనటువంటి కామన లేకుండా ఉంటారో వాళ్ళు స్థిత ప్రజ్ఞులు అని చెప్తారు. ఇంతమందికి ఇన్ని రకాల డిమాండ్స్ ఉన్నా సరే అమ్మకి ఏ కామన అనేది లేదు. అందుకని ఆమె ఒక స్థిత ప్రజ్ఞురాలులాగా ఉండగలిగారు. ఆ తర్వాత ఆమెకి దేని అందు కూడా మమత ఆసక్తి అనేది లేదు. యహ సర్వత్రాన్ అనభి స్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్తారు. ఆమెకు దేని పట్ల ద్వేషము లేదు, మమకారము లేదు. అందుకని ఆమె చక్కగా వీళ్ళందరి మధ్య సామరస్యంగా ఉండగలిగేవారు. ఈ స్థితిని మనం భగవద్గీతలో బ్రాహ్మణీ స్థితి అని చెప్తాము. ఈ స్థితిలో ఉండి అమ్మ కర్మయోగాన్ని చక్కగా అనుష్ఠించి మనకి చూపించారు. కర్తవ్యనిష్ట, తర్వాత నిస్వార్థమైనటువంటి సేవ ఆమె చేసుకుంటూ వెళ్ళారు. ఇదేంటంటే ఆమెకంటూ ఏమీ కర్తవ్యం లేదు. మన భగవద్గీతలో చెప్తారు, నవే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు గించిన అని. అయితే ఆమె ఎందుకు చేస్తారు ఇదంటే మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సరస అంటారు. అంటే మన లోక కోసం శిక్షణ కోసమే అమ్మ
ఈ విధంగా మనకి చేసి చూపించారు. ఇదే అమ్మ తన సరళ మాటలు ఏమని చెప్తారు, ఒకసారి ఒక బ్రహ్మచారి అడుగుతారు, ఏంటమ్మా నువ్వు ఎందుకంత పని చేయాలి అని. అంటే అమ్మ అంటారు, పని చేయకుండా ఉంటే మనసు పరిపిరి విధాలు పోతుంది నాయన, పని చేస్తూ ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదించు, ఆ జీవనం ఇలా పనిచేస్తూ ఉండాలని అని చెప్పి అంటారు. ఇలాగా అమ్మ ఒక కర్తృత్వ బుద్ధి లేకుండా అన్ని పనులు కూడా సంసారంలో అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. అందుకని అమ్మకి కూరగాయల పుట్టులు ఎంత ఆసక్తితో దాచిపెట్టి ఉంచేవారో, అలాగే ఇళ్ల పంపకం జరుగుతుంటే నాకు వేరే ఇల్లు ఎందుకు నాయన, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను, కొన్ని రోజులు వేరే తమ్ముడి ఇంట్లో ఉంటాను అని చెప్తారు. ఇలాంటి ద్వంద్వాలన్నీ కూడా మనం అమ్మ జీవితంలో చాలా చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక పక్క రాజు కొడుతూ ఉంటే మరో పక్కన భక్తులు కమరాలతో ఆమెకి పూజ చేస్తూ ఉంటారు. రెండింటిని ఒకేగా తీసుకుంటారు. అమ్మే చెప్తారు చివరిగా, దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఉట్టిని కట్టుకుంటానికి జనపరారం వాడి ఆ మిగిలిన దాన్ని తలదిండిగా పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఈ పడుకునేది పడుకున్నది, అప్పుడు అది ఒకే రకంగా ఉంది అని చెప్తారు. ఈ విధంగా అమ్మ మనకి ఒక కర్మయోగిన్లా, జ్ఞాన యోగిన్లా, పరమ భక్తి స్వరూపంతో గుప్త యోగిన్లా మనకి కనిపిస్తారు. అయితే అమ్మ దగ్గర మనం కోరుకోవాల్సింది ఆమెలో ఉన్నటువంటి ఆ అనాసక్తత, భగవత్ ప్రేమ, ఇది మనకి ప్రసాదించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.